ఎందుకంటే సాధన తర్వాత ఫైనల్ స్టేజ్ ఏంటి? సాధన లేకుండా, ఆలోచన లేకుండా, శ్వాసలు లేకుండా, ప్రాణ సంచలనం లేకుండా మనస్సు లోపలే స్థిరమవటం, ఆ స్థిరమైంది కూటస్థంలో స్థిరమవటం అని చెప్పి క్రియాలో లహరి మహర్షి చెప్తున్నారు, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు. ఇద్దరు అదే చెప్తున్నారు. ఆ ఇద్దరు చెప్పిన దానికి ఏమేం పాటిస్తే, ఏమేం ఆలోచిస్తే, ఏమేం మార్పులు చేసుకుంటే, ఎలాంటి సాధన చేస్తే దాన్ని పొందుతాము అనేది మనం చెప్పుకుంటూ నిరంతరం చెప్పుకుంటూ చేస్తున్నాము. అన్ని మనసులోకి ఎక్కించుకోవాలి, వినాలి, నేను చెప్పేది వినాలి, వీడియోలో వినాలి, మనసుకు ఎక్కించుకోవాలి, ఆలోచించాలి, అలా మార్పులు చేసుకోవాలి. ఒక గురువు చెప్తున్నప్పుడు గురువు చెప్పేది ప్రాధాన్యం. మా ఫ్రెండ్ ఇట్లా అన్నాడు, మా తమ్ముడు ఇట్లా అన్నాడు, మా అన్న ఇట్లా అన్నారు, మా ఇంట్లో వాళ్ళు ఇట్లా అన్నారు, అవన్నీ తీసేసి మళ్ళీ గురువుకి వదలాలి. ఏమైనా సందేహాలు వచ్చినా, అనుమానాలు వచ్చినా, ఎవరో ఏదన్నా సరే గురువు ఏం చెప్పారనేది ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోవాలి. లేదా నిర్ణయం తీసుకోలేకపోతే మళ్ళీ గురువుతోనే